నమస్తే. నిరుద్యోగుల అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గినట్టే తగ్గుతున్నది. ఇంకా ప్రకటన అయితే జారీ కాలేదు. నిరుద్యోగులు వాళ్ళ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. సో డిఎస్సి వాయిదా అన్నది అది పక్కకి వెళ్ళిపోయింది. దాని మీద ప్రభుత్వం అసలు మేము వాయిదా వేసే అవకాశం లేదు అని చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ గవర్నమెంట్ డైరెక్ట్గా విద్యార్థులతో నేరుగా చర్చలు జరిపే బదులుగా మధ్యలో ఉన్న కొంతమంది నాయకులు కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్టు కనబడుతున్నది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు చెనగాని దయాకర్ అనే పేరు. ఈయన సోషల్ మీడియాలో మైక్ ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకి ఇట్లాంటి చెనగాని దయాకర్ లాంటి వాళ్ళకి మధ్య ఒక యుద్ధమే నడుస్తున్నది. ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో ఆయన పేరును చాలా పెద్దగా రాయడం జరిగింది. సో మొత్తానికైతే చెనగాని దయాకర్ ఎస్టాబ్లిష్ అవుతున్నాడు, అంటే ఆయన పేరు మారుమవుతున్నది. మరి పాపులారిటీ కోసం మాట్లాడుతున్నాడా మనోడు, లేకపోతే నిజంగానే ఆయన మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా అనేది మనం తేల్చాల్సిన అవసరం ఉన్నది. నా ముందు దయాకర్ ఉన్నాడు. దయాకర్ గారితో మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అంటే ఎందుకు ఇట్లా తయారైనావు? మంచిగానే ఉంటుందిగా. లేదు, నేనేం మాట్లాడాను? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నేను మాట్లాడిన మాటల్ని ఈరోజు నమస్తే తెలంగాణ వక్రీకరించింది. కొందరు నిరుద్యోగుల పేరుతోనే కొందరు దీక్ష చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒళ్ళు బలిచి దీక్ష చేస్తున్నారు. దాన్ని ఈరోజు వక్రీకరించి నిరుద్యోగులు ఒళ్ళు బలి చేస్తారు అనే దాన్ని కథనం అల్లింది. నేను అన్నదేంటి, అశోక్ అనేటోడు ఒక దీక్ష చేస్తా ఉన్నారు. ఎవరు చేయమన్నారు అశోక్ని? నిరుద్యోగులు చేయమనలే కదా. అదే నిరుద్యోగులు పేరుతో దీక్ష చేసిన అశోక్ మళ్ళీ బీఆర్ఎస్ నాయకులతో పిలుచుకొని నిమ్మరసం దాగి విరమించాడు. అంటే నిరుద్యోగ ఆదరణ లేదు కాబట్టి మీరు ఎందుకు చేశారు నేను మాట్లాడాను. నిన్న టెంటివ్ డిబేట్లో అదే మాట్లాడాను. నేను ఇప్పుడు పబ్లిక్ మాకు ఇచ్చిన బయటలో కూడా ఉంది కదా, అదే మాట్లాడాను. అది అంతేనా? అదే ఒళ్ళు ఇప్పుడు అశోక్ అయినా జడ్సన్ అయినా లేకపోతే ఇంకెవరైనా వీళ్ళు నిరుద్యోగుల ఆదరణ లేకనే వీళ్ళ చుట్టూ నిరుద్యోగులు తిరగాలనే ఆలోచనతోనే దీక్షలు కానీ వీళ్ళ చుట్టే ఈ ఇష్యూ జరగాలని ఒక్కసారి విన్నాము. దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఎట్లా స్పందిస్తారు? దీక్షలు దొంగ దీక్షలు అండి. ఏం దీక్షలు అండి? వాళ్ళు బొంద దీక్షలు. నాకు అర్థం ఎవరు రమ్మన్న వాళ్ళు ఎవరు చేయమన్నారు? అది ఏం దీక్షలు అండి? ఏమైనా ప్రజలు చేయమన్నారు? నిరుద్యోగులు చేయమన్నారు? వాళ్ళకి ఒళ్ళు బలి చేస్తారు, తిన్నదరక చేస్తారు. కాబట్టి వాళ్ళు తిన్నదరక చేస్తారు కాబట్టి వాళ్ళ దీక్షలు వాళ్ళే నిమ్మరసం దాగి వాళ్ళే మూసుకుంటారు. ఈ అశోక్ అనేటువంటి వాడి నిమ్మరసం వాడి దాగి మూసుకుంటూ, రేపు జడ్సన్ కూడా ఆయన లేవలేకుండా నిమ్మరసం దాగి మూసుకుంటూ ఎవరు చేయమన్నాడండి? పని పాట లేక దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఎట్లా స్పందిస్తారు? దీక్షలు దొంగ దీక్షలు అండి. ఏం దీక్షలు అండి? వాళ్ళు బొంద దీక్షలు. నాకు అర్థం ఎవరు రమ్మన్న వాళ్ళు ఎవరు చేయమన్నారు? అది ఏం దీక్షలు అండి? ఏమైనా ప్రజలు చేయమన్నారు? నిరుద్యోగులు చేయమన్నారు? వాళ్ళకి ఒళ్ళు బలి చేస్తారు, తిన్నదరక చేస్తారు. కాబట్టి వాళ్ళు తిన్నదరక చేస్తారు కాబట్టి వాళ్ళ దీక్షలు వాళ్ళే నిమ్మరసం దాగి వాళ్ళే మూసుకుంటారు. ఈ అశోక్ అనేటువంటి వాడి నిమ్మరసం వాడి దాగి మూసుకుంటూ, రేపు జడ్సన్ కూడా ఆయన లేవలేకుండా నిమ్మరసం దాగి మూసుకుంటూ ఎవరు చేయమన్నాడండి? పని పాట లేక ఏం దీక్షలు? వాళ్ళ మొగ దీక్షలు. ఏమన్నా నాకు అర్థం కాక వీళ్ళు ఏమైనా దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ, లేదా తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ ఏందండి? వీళ్ళు ఆర్టీఎల్ వేసుకొని వినతి పత్రాలు ఇచ్చి తిరిగేటోళ్ళు సోలో పర్సన్స్. వీళ్ళు ఏమైనా జనాన్ని గదించే లీడర్లా? మీడియా లాగానే ఉండాలి. కొంతమందికి అంటగాగి ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఏమన్నా అర్థము, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? నేను మాట్లాడిన దాంట్లో ఇప్పుడు నిరుద్యోగుల్ని కించపరిచేటట్లు కానీ నిరుద్యోగులు ఐఎమ్ ఆల్సో నిరుద్యోగిని. నేను యూనివర్సిటీ గ్రాడ్యుయేట్గా పిహెచ్డిగా నేను నిరుద్యోగం నుంచి వచ్చాను. నేను 10 ఏళ్ల కాలం నిరుద్యోగుల మీదనే యుద్ధం చేశాను. నిరుద్యోగుల మీద కేసులు పెట్టించుకున్న ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అసలు ఎన్ని రకాల చేయాలో అని చేశాం. మనం నిరుద్యోగులు పొద్దున్న దీక్షలు అన్నది కొత్తగా ఇప్పుడు వాళ్ళే స్టార్ట్ చేసిరా? లేదు కదా, గతంలో కూడా దీక్షలలో కూడా రకాలు ఉన్నాయి. ఎప్పుడు దీక్షలు ఏదో ఒక సందర్భంలో చేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు దీక్షల్లో 2-3 రకాలు ఉన్నాయి. ఆల్రెడీ అశోక్ కుమార్ అంతంలో దీక్ష చేసి గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో విరమించాడు. ఇదే మా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట గారు పోయి మరి నిమ్మరసం ఇచ్చి చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఆయన ప్రకటించుకొని దీక్షను కూర్చున్నాడు. మోతిలాల్ దీక్ష ఎప్పుడైతే ఆయన విరమించుకున్నాడు కదా, నేను కూర్చుంటాను దీక్ష. అంటే వీళ్ళ చుట్టే ఈ దీక్షలు తిరగాలి, వీళ్ళ గురించే నిరుద్యోగులు మాట్లాడుకోవాలి, ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. నిరుద్యోగులు అంటే మా అశోక్ సారే మా కోసం ఒక పెద్ద ఇది చేస్తా ఉన్నాడు. ఇంకా వీళ్ళంతా ఎక్కడో చోట మనసులో ఒక లీడర్ కావాలి, ఒక ఎమ్మెల్సీ కావాలి. ఇప్పుడు ఎప్పుడైతే రోజు గతంలో కేసీఆర్ని తిట్టి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయిండో, వీళ్ళందరికీ ఒక షోకాల్ లీడర్లందరికీ ఒక మనసులో ఉంది, మనం కూడా ఏంది మళ్ళనే ఏంటి నేను కాలేనా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అశోక్ లాంటి వాళ్ళకి వీళ్ళకి కూడా వచ్చి వాళ్ళే సొంతంగా ఓ ముఖ్యమంత్రిని, ఇక మామూలు వాళ్ళది చెనగాని దయాకర్ని తిరిగితే ఎవరు పట్టించుకోరుగా, ఏకంగా ముఖ్యమంత్రిని తిట్టాలి మనం. ముఖ్యమంత్రితోనే మాట్లాడాలి. వాళ్ళకున్నటువంటి మిడిమిడి పరిజ్ఞానంతో, వాళ్ళకున్నటువంటి చిన్న ఆ సబ్జెక్ట్ అవగాహనతో ముఖ్యమంత్రితో మాట్లాడాలి. ఆ స్థాయికి పోయారు. ఆ స్థాయికి పోయినప్పుడు నేను ఒక కమిట్మెంట్ పర్సన్ని, నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తని. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు, కాంగ్రెస్ పార్టీ తిట్టినప్పుడు, ప్రభుత్వం తిట్టినప్పుడు నాలాంటి వాళ్ళు కూడా చేతులు కట్టుకొని నోరు మూసుకొని ఉండలేం కదా. వాళ్ళు ఏమన్నా బలిసింది అన్నారా? మీ లెక్క మాట్లాడిరా? వాళ్ళు ఏమన్నా బలిసింది అట్లా
మీరు నిన్న అశోక్ మాట్లాడిన దాంట్లో ఆయన ఛానల్లో ముఖ్యమంత్రి పనికిరాని ముఖ్యమంత్రి, అసమర్థత ముఖ్యమంత్రి, రియల్ ఎస్టేట్ వ్యాపారికి, అసలు చదువు రాని ముఖ్యమంత్రి, ఈ లెవెల్లో మాట్లాడితే నాలంటూ ఊరుకుంటారా? చీల్చి చెండాడుతాడు. అర్థమైందా? అసలు అశోక్ అనేటోడు ఎవడు? హూ ఈజ్ అశోక్? ఏంది ఆయన స్థాయి? ఏంది మీరు చెప్పండి. బక్క జెర్సన్ అనే స్థాయి ఏంది? బక్క జెర్సన్ అనేటోడు ఈ సమాజానికి పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. నేను చెప్తాను 30 ఏళ్ళు ఉండదు, 40 ఏళ్ళు ఉండొచ్చు. అసలు కాంగ్రెస్ పార్టీ ద్వారా నీకు గుర్తింపు వచ్చింది కదా. నీకు ఏదో నౌకరీ ఇవ్వలేదని నువ్వు అలిగిపోయి నీకు నువ్వే రాజీనామా చేసి ముఖ్యమంత్రిని ఇంకోళ్ళని తిట్టి నీకు నువ్వే వెళ్ళిపోయినావు కదా. నేను అనేది ఏమనుకుంటారు? బండి కింద మనం కుక్క నడవగానే బండిని మోస్తున్నట్లాగా ఊహించుకుంటే ఎట్లా? పార్టీ అండి ఇది, ఒక రాజకీయ పార్టీ, నేషనల్ పార్టీ, కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. మీ ఇష్టానుసారంగా ఎలివేట్ అయ్యేదని మాట్లాడితే మాలాంటి వాళ్ళం కూడా ఉంటాం. కేసీఆర్ మీద పోరాటం చేసిన దాంట్లో మీకంటే ఒక 100-200% జడ్సన్ ఎక్కువనే పనిచేసి ఉంటాడు కదా. జడ్సన్ జనాన్ని కదిలించే లీడర్ కాదు. కదిలించిండు కదా ఆయన. లాస్ట్ 5 years లో కదిలించలేదా? జనాన్ని కదిలించే లీడర్. ఎన్నో స్కామ్లు బయట పెట్టి. నేనేమంటున్నా, అంతకంటే స్కామ్లు కాంగ్రెస్ వచ్చినాయి, పత్రికలు పెట్టినాయి, మీడియా పెట్టింది. నేనేమంటున్నా, ఆయన పేపర్ లీడరు, పీపుల్ లీడర్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. పేపర్, సింగిల్ పేపర్ పట్టుకొని సింగిల్ గా పోయేటోడు. జనం లీడర్ కాదు. ఒక 100 మందిని 1000 మందిని గుర్తుపెట్టి ధర్నా చేసి నిలదీసే లీడర్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆయన సిన్సియారిటీని నేను గౌరవిస్తాను, నేను కించపరచట్లేదు. నా పాయింట్ ఏంటంటే అశోక్ తిట్టిండు, ఇంకోటి తిట్టిండు, ఈ అవకాశం ఎందుకు ఇచ్చింది మరి వాళ్ళకి? సరే తిట్టిండు నిజం అనుకుందాం, వాళ్ళు విమర్శ చేయడానికి, వాళ్ళు అనడానికి అవకాశం ఇచ్చింది మీరే కదా. అదేదో వాళ్ళు నిరుద్యోగులు ఆనాడే ఆ పిల్లలు అడిగినప్పుడు చేసి ఉంటే అట్లీస్ట్ వాళ్ళని పిలిచి ఇది కాదు ఇది అని వాళ్ళని మెప్పించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కదా. ప్రభుత్వాన్ని అన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విధి విధానాలు ఉంటాయి, ఒక ప్రభుత్వ పాలసీ ఉంటుంది. ఒక నిరుద్యోగుల అంశమే ప్రభుత్వం రోజు ఆలోచించి సర్వేలు సమీక్షలు ఉండదు. తెలంగాణ మొత్తం కూడా 10 ఏళ్ల కాలంలో ఆగమైపోయి, మొత్తం విచ్ఛిన్నమైపోయి ఆగమైపోయిన తెలంగాణలో మళ్ళీ ఒక పునర్నిర్మాణం చేసుకోవడానికి ఒక ముఖ్యమంత్రి, మంత్రులు పనిచేస్తున్నారు. దీని విషయంలో ప్రధానమైన అంశం ముఖ్యమంత్రి గారు కూడా నిరుద్యోగులు వల్ల ఈ తెలంగాణ వచ్చింది, యువత ప్రధానంగా కాంగ్రెస్ను కోరుకున్నారు అనే దాంట్లో అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఓకే, ఇలా ప్రధానమైన నిరుద్యోగుల్ని ఇలా తెర మీదకి వచ్చిన అంశం ఏంది? డిఎస్సి అంశం, గ్రూప్ 2 అంశం. ఈ 2 అంశాలు. గ్రూప్ 1 కూడా లేదు, ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, అక్టోబర్లో మెయిన్స్ ఉంది. ఆల్రెడీ 1:100 అది ఆల్రెడీ జీవో నెంబర్ 55 మనం రద్దు చేసినాం, జీవో నెంబర్ 29 తీసుకొచ్చినాం. ఇంకా దాని వెనకాల కొన్ని న్యాయ నిపుణులతో సంప్రదించి ఇంకేమైనా దాన్ని 1:100 మళ్ళీ పాత పద్ధతిలో పోతే అది కోర్టులో వీక్ అయిపోతుంది, రద్దు అయిపోతుంది. కాబట్టి మళ్ళీ దాన్ని ఆల్రెడీ 2 సార్లు ఫిలిమ్స్ రద్దు అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా మనం గ్రూప్ 1 కనుక మనం పోస్టులు ఇవ్వకపోతే మళ్ళీ మనలో ఒక ప్రభుత్వం ఒక నెగిటివ్ ధోరణి వస్తుంది, నిరుద్యోగులు కూడా ఒక భావన వస్తుంది. కాబట్టి ఆ విషయం మీద ప్రభుత్వం కరాఖండిగా ఉంది. ఈ యొక్క డిఎస్సి అంశం ఏంటంటే మీ అందరికీ తెలిసి నిన్న బట్టి గారు గాంధీ భవన్లో మాట్లాడు, ముఖ్యమంత్రి 10 సార్లు మాట్లాడాడు, మేము మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వ వాదన ఇదే, డిఎస్సి పెట్టబోతున్నాం, దాంట్లో తగ్గేది లేదు. పేద పిల్లలు 4000 స్కూళ్ళు మూతపడ్డాయి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ బడులు తెరిచారు, ప్రభుత్వ బడులకు పంతులు కావాలి, ఈ అకాడమీ ఇయర్లో వాళ్ళని భర్తీ చేయాలి. ఈ అంశం ఒకటి. దానికి దాదాపు దీంట్లో 90% విద్యార్థులు 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి చదువుతున్నారు, వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏంటంటే టెట్కు కూడా మనకు అవకాశం ఇవ్వబట్టి దాంట్లో 1,00,000 మంది క్వాలిఫై అయ్యారు. కాబట్టి దాంట్లో ఒక పోటీ ఎక్కువైపోయింది. కొత్త పిల్లలు, మేము సబ్జెక్టు హెవీ ఉంది, మేము చదవలేకపోయినా మాకు సమయం కావాలని అడిగే దాంట్లో న్యాయం ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కానీ బట్టి గారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి, ముఖ్యమంత్రి ఆలోచన ఏంటంటే దీని తర్వాత మళ్ళీ వెంటనే 2-3 నెలల్లో మళ్ళీ టీచర్ల భర్తీ కూడా చేయాలని ఆలోచన ఉంది. జాబ్ క్యాలెండర్ రాబోతాం, అనేక అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం గ్రూప్ 2 ఏం తెలిసబోతున్నారు? వెబ్ నోట్ ఇస్తారా? 17th కదా ఇస్తారు, వాయిదా పడుతుంది అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ మన తెలుగు ద్వారా మన జర్నలిస్ట్ రఘు ద్వారా కూడా మీ అందరికి చెప్తా ఉన్నాను, గ్రూప్ 2 విద్యార్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు ఇక్కడ అధైర్యపడొద్దు. మీ పట్ల, మీ విజ్ఞప్తి పట్ల, మీ యొక్క పోరాటం పట్ల ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు. ప్రభుత్వం మీకు అనుకూలంగా నిర్ణయం రాబోతుంది, మీరు వెయిట్ చూడండి. కొన్ని రోజుల్లో, ఫ్యూ డేస్ అంతే, కమింగ్ సూన్ అంతే, మీకు వస్తుంది, మంచి అవకాశం వస్తుంది. ఇప్పుడు మొత్తం వాళ్ళు అడిగిన డిమాండ్స్ లో ఒక గ్రూప్ 2 ఒకటి వాయిదా చేస్తున్నారు, అంతేనా? అవకాశం ఉంది, ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో మొత్తానికి మీరు ఏదో ఒక సెన్సేషన్ అవ్వడానికి నిన్న క్యాంపస్ పోతే చెప్తున్నారు, మొన్న ఆయనే పిలిచిండు, వచ్చినాము, ఆయన కేటీఆర్ దిష్టిబొమ్మ తగలబెట్టాలనుకున్నాడు, అందరిని పిలిచిండు, పోలీసులు పిలిచి తీసుకుపడి అన్న అని ఆయనే అరెస్ట్ విజువల్స్ లో చూశారు. కేటీఆర్ పదే నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు.
నిరుద్యోగులు ఇప్పుడు కేటీఆర్ జనం లేరు, నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ యొక్క బలహీనతలు తెలుసుకొని వాళ్ళ యొక్క ఆకాంక్ష తెలుసుకొని కేటీఆర్ అనేటోడు రోజు మాట్లాడుతాడు. కాబట్టి మేము కేటీఆర్ అడ్డుకుంటున్న ఉద్దేశంతో ఈ నిరుద్యోగులే మనకు వినతి పత్రం ఇవ్వడానికి ఈ నిరుద్యోగులు కేటీఆర్ దగ్గర కూడా వచ్చారు. నా కారులో దిశబొమ్మ పెడితే పోలీసు వాళ్ళు చూసి చుట్టూ ముట్టు పెట్టారు. పెట్టి దాన్ని పట్టుకోవాలనే ప్రయత్నంలో మేము పట్టుకోపోయేవారికి దిశబొమ్మ తగలబెట్టొద్దని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి జరిగినది విజువల్స్ ఇప్పుడు ప్రభుత్వం పైన 100 ప్రోగ్రాములు ఆర్ట్స్ కాలేజ్ ముందు చేశారు. బాగానే రెచ్చగొట్టినావు. నేను రెచ్చగొట్టలేదు, సైలెంట్ అయ్యే కొద్దీ రెచ్చగొడతానే ఉన్నాం. మేము రెచ్చగొట్ట దొరకంగానే మేము ప్రభుత్వ యొక్క ఆలోచనను, ముఖ్యమంత్రి ఆలోచనను మాలాంటి వాళ్ళని తీసుకోకపోతే మేము ఒక తప్పిదారులం అవుతాం. మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కొందరు బాధపడవచ్చు, కొందరు సంతోషపడే వాళ్ళు ఉంటారు. కానీ కొందరి కోసం ప్రభుత్వం ఆలోచన చేయదు, అందరి కోసం ఆలోచన చేస్తుంది. మీరు ఆలోచన దుమ్మెత్తి పోస్తున్నారు మిమ్మల్ని సోషల్ మీడియా చేయండి. ఇప్పుడు డిఎస్సి గ్రూప్స్ లో గ్రూప్ 2 గ్రూప్స్ లో ఎవడైతే కూడా మాట్లాడుతున్నారు కదా, అనేక రకాల కొడతారు, తిడతారు, ఇది చేస్తారు. ఇది చేసినా ఒక మంచి పనికి ఇది ఒక ఇప్పుడు నిరుద్యోగులు రాళ్ళేసినా తట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు వాళ్ళే పూలేస్తారు. మొత్తానికి అయితే చనగాన్ దయాకర్ అంటే తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు తెలిసిపోయింది అన్నాడు. నేను అదే కదా ఎక్స్పెక్ట్ చేసింది, లీడర్ కావాలంటే ఏదో ఒకటి చేసి. అది తప్పు. 10 ఏళ్ల కాలంలో సమాజం కోసం మనం ఏం చేశారు మీరు 10 ఏళ్ల కాలంలో? చనగాని దయాకర్ గా మీరు చేసిన వేరే వాళ్ళ పోరాటాన్ని మీరు తక్కువ చేసి చూస్తున్నారు కదా. ఆయన ఏం చేసి మీరేం చేసి చెప్పండి. ఓకే, నేను 20 ఏళ్ళ నుంచి విద్యార్థి ఉద్యమాల్లో, లెఫ్ట్ ఉద్యమాల్లో, వామపక్ష ఉద్యమాల నుంచి వచ్చాను. మనం ఏం చేసినాం సమాజానికి. మీది ఎన్ఎస్సీ అయినా పీడిఎస్సీ నుంచి వచ్చిన వాళ్ళం. మీకు కూడా తెలుసు. ఇదే నల్గొండ నుంచి నేను వచ్చినోని. ఈ అనేకమైన పోరాటాల్లో ముందు వరుసలో ఉన్నోని, చాలా యాక్టివ్ ఉన్నాను. 2004 జైలుకు పోయినాను నేను, ఇంజనీరింగ్ ఫీజులు పెంచిరని. మీరు గుర్తుపెట్టుకోండి. నేను చిన్నగా ఉన్నప్పుడు 2022లోనే ఒక చిన్న దళిత మహిళని డాక్టరు నిర్లక్ష్యపు వైద్యం చేస్తానికి నేను ఇదే మా వేముల వీరేశం గారితో నేను 15 రోజులు జైల్లో నా ఎగ్జామ్స్ కూడా పోయినాయి. చరిత్ర కమిట్మెంట్తో వచ్చినాను నేను అనేది. మీరు ఇట్లా మాట్లాడితే అప్పటి నుంచి జనాన్ని తెలిసిన వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, కొన్ని విషయాలు కొందరు తెలియకపోవచ్చు. కానీ మనతో జర్నీ చేస్తున్న వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు కదా నేను అనేది. కాబట్టి ఒక సిన్సియర్ కార్యకర్తగా, సిన్సియర్ నాయకుడిగా ప్రభుత్వం యొక్క పథకాలు కావచ్చు, ప్రభుత్వం యొక్క ఆలోచన కావచ్చు, మేము రాళ్ళేసినా వాళ్ళు ఇంకేదేసినా కరాఖండగా చెప్తుంటాం. మీరు గుర్తుపెట్టుకోండి. నమస్తే తెలంగాణ పేపర్లో మీ పేరు రాసి వార్త బ్యానర్ ఐటమ్ రాశారు. ఇప్పుడు వాళ్ళకి అదే జన్మ ధన్యమైందా? వాళ్ళకి అదే కావాలి కదా. పొద్దుగాల పేపర్ చూసి అబ్బా వాళ్ళకు అదే కావాలి అనుకున్నాను, అదే జరిగిందని అనుకుంటున్నాను. అలాంటి ఇప్పుడు అంతకంటే ఎక్కువ పోరాటాలలో పెద్ద పెద్ద కథనాలు వచ్చినాయి, పెద్ద పెద్ద ఫోటోలు వచ్చినాయి. దానికి పొంగిపోయేది లేదు, కుంగిపోయేది లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ప్రజలకు ఎప్పుడు జవాబుదారీగా ఒక వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి మనం ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు కొంచెం అవకాశవాద రాజకీయాలు. వాళ్ళకి ఏంటంటే మొత్తం అల్టిమేట్ గా రేవంత్ రెడ్డినో ఇంకెవరినో మెప్పించాలి. ఇట్లా మాట్లాడి ప్రభుత్వం కార్పొరేషన్ పదవో ఇంకే పదవో వస్తుంది. బాధ్యత, మన బాధ్యత ఇది. మనం కార్పొరేషన్ పదవులకు ఇంకో దాన్ని ఆలోచించి 20 ఏళ్ళు మనం పనిచేయలేదు కదా. మన బాధ్యత ఎక్కడ ఉంటే మనం సిన్సియరిటీ. మీరు జర్నలిజంలో ఉన్నారు, మీరు దేనికి ఎక్కడ అన్యాయం జరిగితే ఎందుకు మైక్ పెడతారు, ఎందుకు చూపిస్తారు? మరి నేను అంటున్నాను బాధ్యత. అన్యాయాన్ని ప్రశ్నిస్తలేరు, వకాల్తా పుచ్చుకొని. అరే అన్యాయాన్ని ఎదిరించే కదా అధికారంలోకి వచ్చింది. అన్యాయాన్ని ప్రజలు కోరుకున్నారు కదా. బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలోనే కదా వచ్చింది. అక్రమ మార్గాలు రాలేదు కదా. 64 మంది ఎందుకు మనల్ని పవర్ వచ్చిన తర్వాత బాధితులకి మీరు పవర్ ఉన్నదని మీరు మర్చిపోయారు కదా. బాధితులు అన్న కన్సర్న్ చూపిస్తలేరు కదా. ఎక్కడ చూపించలేదు. ఎక్కడ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లేదా, డ్రగ్స్ నిర్మూలన జరగలేదా, పేదవాళ్ళకి రక్షణ లేదా, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ లేదా, ఎక్కడ లేదు. అవినీతి అక్రమాలు ఎక్కడన్నా కనపడుతున్నాయా? గతంలో ఎట్లా కనిపిస్తున్నాయి? తెలంగాణలో పోతున్నారా మీరు? ఎందుకు పోతున్నావు? నిన్న అక్కడే చేసాం కదా, నిరుద్యోగులతోనే చేసినాం కదా. రేపు చుట్టూ ఒక 100 మందిని వేసుకొని 10 మందిని వేసుకొని పోతారు, సింగిల్ గా పోగలుగుతాం. ఇప్పుడు 100% పోగలుగుతాం. రేపు ఇదే మీరు పాలాభిషేకం చేయబోతాం. మీరు చూడండి, సీఎం గారికి అదే నిరుద్యోగులు పాలాభిషేకం చేస్తారు. ఎందుకు చేస్తారు? డిఎస్సి పాపం వాళ్ళు వాళ్ళ ఆలోచన అందులో కూడా గ్రూప్ 1 ఫుల్ఫిల్ అయింది. నేనేమంటున్నా, గ్రూప్ 2 వాళ్ళు కొంత సంతోషపడుతున్నారు. చదివిన వాళ్ళకేమో హ్యాపీగా ఉంటది, కాస్త సబ్జెక్ట్ లో చదవలేకుండా పూర్తిగా వాళ్ళకేమో బాధ ఉంటది. ఇప్పుడు 11,000 పోస్టులు వేసినాం. 11,000 మందికి అయితే న్యాయం జరుగుతుంది కదా. 11,000 మంది అయితే నిరుద్యోగులు ఉద్యోగులుగా తయారవుతారు కదా. మరి అదెందుకు మీరు గమనించట్లేరు? ఎవరికైనా ఇప్పుడు ఈ తెలంగాణలో 100 మంది జర్నలిస్టులు ఉన్నారు. మరి తెలంగాణలో రఘు ఎందుకే ఫేమస్ కావాలి? మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి మీరు అయ్యారు. మరి ఎవరైనా అంతే, పోటీదారులు అన్నప్పుడు కాస్త వెనుకపోయినప్పుడు వల్ల అందరూ కూడా కొంత అసంతృప్తితో రాళ్ళేస్తారు, పోటీ పడతారు, బాధపడతారు, ఇంకా వాళ్ళకు అనుకూలంగా కావాలంటారు. కానీ అంతిమంగా అయితే 11,000 మందికి ఉద్యోగులు తయారవుతారు కదా. కేసీఆర్ హయాంలో కానోళ్ళు ఇప్పుడైతే సంబరపడుతున్నారు కదా. ఇప్పుడు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ వీళ్ళకైతే నేను అనేది
మనం కోరుకుంది ఇప్పుడు మనం 1,00,000 మంది 2,60,000 మంది రాస్తున్నారు. అందులో 11,000 మంది కదా వచ్చేది. ఇంకా 1 నెల రోజులు టైం ఇచ్చిన వాళ్ళ కోసమే కదా. కాబట్టి దాంట్లో మనం పరిగణించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రికి ఇంకా కేసీఆర్ లాగా అడ్డదారులా అమ్ముకొని ఇంకోరు అమ్ముకొని ఆ టైప్ ఆఫ్ కాదు. ఇప్పుడు దీక్షలు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళే గ్రూప్స్ కోసం దీక్షలు చేయాలనా? మీ 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 బాసే అంటుండు కదా. అవును, ముఖ్యమంత్రి అంటున్నాడు కదా. అవును, అట్లా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే కాంగ్రెస్ ఎందుకు ఆందోళన చేస్తుంది? ఎవరు? కాంగ్రెస్ పార్టీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అంటున్నా. అందులో అన్యాయం. మీరు ఎగ్జామ్ రాసిరా అని అడుగుతారు కదా. నేనేమంటున్నా, అసలు హరీష్ రావు చదవట్లేదు, కేటీఆర్ చదవట్లేదు, వీళ్ళేమో నిరుద్యోగులు గారు. వీళ్ళ హాయంలో వీళ్ళు నిరుద్యోగులకు ఏం చేసారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు మోతిలాల్ పేరు ఎత్తిండి మొన్న రేవంత్ రెడ్డి. మోతిలాల్ ఎగ్జామ్ రాసింది బయటకు వచ్చే. మోతిలాల్ గతంలో చదివిండేమో, ఇప్పుడు సీరియస్ ఆస్పిరెన్స్ కాదు. ఇప్పుడు అప్లై చేసిండు కదా. అప్లై చేసినంత మాత్రాన అసలు నిరుద్యోగం కాదు, లేదా సీరియస్ ఆస్పిరెన్స్ కాదు, చేస్తారు. అంటే ఇప్పుడు చదవలేదని మీ ఉద్దేశం? నేను పూర్తిగా మనోడు వదిలేసి రాజకీయాలలో ఒక ఫోకస్ కావాలనే ఆలోచనతో ఉన్నారు, భిన్న ఆలోచన. ఉత్తగానే అప్లై చేసిండా? ఇప్పుడు నిజంగా అప్లై చేసిండు కదా. చేస్తారు. నేను అనేది ఇప్పుడు చాలా మంది సీరియస్ ఆస్పిరెన్స్ అనేటోడు చేస్తారు, చదువుతారు. మీరు ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, చదివేవాడు ఉద్యోగం సాధించాలనే యువత ఎప్పుడు కూడా పోలీస్ దగ్గరికి రాదు, ప్రభుత్వాన్ని తిట్టదు, తనకు తాను చేసుకుంటది. ఎవరైతే అలజడి సృష్టించే కొంతమంది లీడర్లు కావాలి, ఎక్స్పోజ్ అనే ఒక టీమే యాక్టివ్గా పనిచేస్తుంటది. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ మధ్య కాలంలో చాలా మంది వచ్చారు, ఒక లేడీ గీడి చాలా మంది వచ్చారు, మీరు చూడండి. పదే ఎక్కడో చోట ఒక ఉంటది, ఫీల్ ఉంటది. తెలంగాణ ఉద్యమంలో 100 మంది లీడర్లు అయినారు. ఎక్కడ పోయారు 100 మంది లీడర్లు? అందులో ఒక 10-20 మంది పైకి వచ్చారు కదా, నిలబడగలిగారు కష్టాలు నష్టాలను ఎదిరించి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లే ఉంటది ఏదైనా. ఇప్పుడు ఇంతమంది జర్నలిస్టులలో మీరెందుకు మిలిగారు? కేసీఆర్ మేమే కేసులు పెట్టినా జైలు పోయిన ఎందుకు నిలబడదు? ఇప్పుడు నిరుద్యోగులు ఎవ్వరు బయటికి రారంటే 10 ఏళ్ళకి వచ్చిన వాళ్ళంతా చదువుకునే వాళ్ళు వచ్చారా? మరి నేననేది దాంట్లో కొన్ని కుట్ర కోణాలు ఉన్నాయి. బీఆర్ఎస్ కొంతమందిని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. కొంతమంది మీడియా కావచ్చు, కొంతమంది ఇది కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం కూడా ఇలా నిరుద్యోగుల ఎజెండానే ఇంటర్నల్ నడుపుతుంది. మీరు చూడండి, కొంతమంది 2-3 పార్టీలలో తిరిగిన వాళ్ళు ఇప్పుడు మొత్తం కూడా బీఆర్ఎస్ ముసుగులో నిరుద్యోగులకు ఏదో ఇచ్చేయాలని, పోస్టులు ఇచ్చేయాలని రోజు గ్రూపులలో అక్కడిక్కడ చేస్తాను. నేను పేర్లు చెప్పనులే కానీ జనరల్ వాళ్ళు కూడా పూర్వ విద్యార్థులే, ఓయూ వాళ్ళు ఇదంతా నడిపి కొంచెం దీని ఒక ప్రాపర్ సెక్రటేరియట్ ముట్టడి అంటున్నారు కదా. సెక్రటరియట్ ముట్టడి నిరుద్యోగులకు ఎవరు వెళ్ళట్లేదు, అది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పని. కాబట్టి బీఆర్ఎస్ కు నిరుద్యోగుల ఆదరణ లేదు. నిన్న కాక మొన్న అశోక్ నగర్ లో గ్రూప్ 2 వాయిదా కోసం దిగినటువంటి నిరుద్యోగులు ఇదే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు పోతే గో బ్యాక్ అని చెప్పారు, మీరు రావద్దు దయచేసి అని చెవులు మార్చుకొని వెళ్ళిపోయారు. ఓయిలో కూడా అదే, రాకేష్ రెడ్డి కూడా వెళ్ళిపోవాలన్నారు, వెళ్ళిపోయారు చెవులు మార్చుకొని. కాబట్టి వాళ్ళ చేసిన పాపం వాళ్ళ చుట్టే తిరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 10 ఏళ్ళ దాకా ఆగారు కదా, 6 నెలలు కూడా ఆగలేకపోతే ఎట్లా? నిరుద్యోగులు విద్యావంతులు, వాళ్ళు దేశ చరిత్రని రాష్ట్ర చరిత్రను చదువుకునే వాళ్ళు. ప్రభుత్వం చాలా నికార్సిగా మరి ఇప్పుడు చేసిన ఈ 3 దీక్షలో మీకు ఎందుకు కనిపిస్తలేదు? అంటే వీళ్ళు అశోక్ ఓకే, అశోక్ ఈ మధ్య ఒక 2-3 ఏళ్ల నుంచే స్ట్రీమ్ లైన్ లోకి వచ్చాడు, వెలుగులోకి వచ్చాడు. అంతమందికి ఆయన దగ్గరకు వచ్చిన కోచింగ్ పిల్లలకి ఏమైనా తెలుసో కానీ సమాజానికి పెద్ద తెలియదు. జనరల్గా ఒకటి అశోక్ అనేటోడు ఏంటంటే ఒక బాగా ఎమ్మెల్సీ కావాలి, ఒక జీల్ ఉంది ఆయనకు. జీల్ ఉండడంతో బీఆర్ఎస్ పోయిండు, బీజేపీ పోయిండు, నాకు టికెట్ ఇవ్వండి. ఆల్రెడీ వాళ్ళకు టికెట్లు డిక్లేర్ చేసుకుని అయిపోయింది, ఇక సింగిలే మిగిలిండు. ఒక సోలోగా దీన్ని ఎక్స్పోజ్ చేసుకొని కొంచెం నిరుద్యోగులు అనే ట్యాగ్ వేసుకొని ఓ దీక్షకు దిగిండు, ఉస్మానియాలో విరమించిండు. అంటే ప్రతి స్పాంటినియస్గా వచ్చే ప్రతి ఇష్యూను ఆయన టేకప్ చేస్తున్నట్లాగా ఉండాలనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు భవిష్యత్తులో ఆయన పాలిటిక్స్ కోసం ఇదంతా చేసిండంటారా? చేస్తుండు. వాళ్ళంతా వాళ్ళకు ఒక ఇంటర్నల్ వాళ్ళ ఫ్యూచర్ ఏంది, నన్ను గెలిపించండి మీకోసం కొట్లాడితే. ఇండిపెండెంట్గా ఏం చేస్తారండి నేను అనేది, ఇండిపెండెంట్గా ఏం చేస్తారు? రాజకీయ పార్టీలకు కొన్ని సాధ్యం కావు, ఏం చేస్తారు? ఎందుకంటే నమ్మండి అని వాళ్ళకు ఎజెండాలు నేను అంటా ఉన్నాను. వాళ్ళకున్న స్థాయి చాలా చిన్నది, వాళ్ళేమో డిమాండ్ చేసేది చాలా పెద్దవి. ఇదే మోతిలాల్ నాయక్, మేము బల్మూర్ వెంకట్, మా యూనివర్సిటీ మేము విద్యార్థి నాయకులు అందరం మేము పోతే ఆర్టీసీ ఉద్యోగాలు పెంచాలి, గ్రూప్ 1 ఆల్రెడీ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత పోస్టులు పెంచాలి. అసలు తెలంగాణ నిరుద్యోగి సంబంధం లేని అంశాలు తెర మీదకి వచ్చాడు. అదే నీకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ పోస్టుల విషయంలో డేట్ల విషయంలో మేము ఇస్తాం, ఎమ్మెల్సీ గారు వచ్చారు ఈయన ప్రెస్ మీట్ చెప్తారంటే కూడా ఇన్నలే. చివరికి ఏమైంది? ఆయన దీక్ష ఆయన విరమించుకుంటు కదా. అట్లే ఉంటుంది ఏదైనా.
కొన్ని అంశాలు మినిమం పట్టించుకోవాలి కదా వాళ్ళు దీక్ష చేసిన ఏం పట్టించుకుంటారండి. ఆల్రెడీ మనం ఎదురు అవతల ప్రాణాలు పోతున్నాయని మనం ప్రాణాలు పోవద్దనే కదా మేము పోయింది, మోతిరాలు కాపాడుకోవాలనే పోయింది. పోయినప్పుడు గౌరవించాలి కదా. ఒక ప్రభుత్వ ప్రతినిధి వచ్చిండు, ఎందుకు వచ్చారు వీళ్ళు? తెల్లారి నీ దగ్గర పోయి ముఖ్యమంత్రి నీతో మాట్లాడతారు, తీసుకుపోతారు, రా నీకు ఏదైనా ఉంటేని. ఆ అవకాశాలు వచ్చినప్పుడు, కొన్ని డిమాండ్కు పరిష్కారం వచ్చినప్పుడు ఉండాలి. వాళ్ళకి తెలియదు కదా, జనరల్గా లీడర్షిప్ తెలియని వాళ్ళు కొత్తగా ఇప్పుడే ఎలివేట్ కావాలి, ఇంకా 4 రోజులు దిగుతాయి, సంచలనాలు అయితే అనుకుంటే మాట్లాడుకుంటే ఎట్లా నేను అనేది. ఇప్పుడు నిరుద్యోగులు అనేటోళ్ళు విద్యార్థి సంఘాలలో పనిచేయరాళ్ళు, వాళ్ళకి రాజకీయాలు తెలియదు, స్ట్రక్చర్ ఉండరు. నువ్వు 100 మంది కూర్చోబెట్టి 100 ఆలోచనలు ఉంటాయి. నువ్వు పోస్టులు అంటాడు, ఇంకోటి పోస్టులు గత గవర్నమెంట్ హయాంలో ఒక బాల్క సుమను, ఒక గాదర్ కిషోర్, సరే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు అనుకుందాం, ఒక గాదర్ కిషోర్, ఒక బాల్క సుమను, ఇట్లా కొంతమంది ఉండే. అవును, ఇప్పుడు కూడా మాట్లాడుకోవాలా, ఒక చెనగాని దయాకర్, ఇట్లా జాబితానేనా మీది? నేనేమంటున్నా, మన సిన్సియారిటీ, మన కష్టం. ఎమ్మెల్యే అయితే నేను అంటలేను, నేను అంటున్నది ఏంటంటే వాళ్ళ లెక్కనే ఇక ఊడిగని చేసుకుంటూ ఇంకేదన్నా ఇట్లాంటివి వస్తే ఇష్యూస్ ని ఇష్టం వచ్చినట్టు మన మాట్లాడే బాధ్యత ఇది. మనం పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మన బాధ్యత ఇది. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని వచ్చినా ఎదుర్కోవాల్సి వస్తుంది, నిలబడాల్సి వస్తుంది ప్రభుత్వం కోసం. జాగ్రత్త. మరి అటు సైడ్ పోతే ఎక్కడ దాడులు గిట్లా చేయగల పిల్లలు చెప్పలేము. నేను ఏది వచ్చినా మనం ఆపలేము, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇట్లనే మాట్లాడతావు. నేను మాట్లాడేది నా వ్యక్తిగతం కాదు, ప్రభుత్వం చెప్పేది, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం యొక్క పాలసీలు మనం మాట్లాడతాం. నేను అనేది గత ప్రభుత్వం ఉన్నటువంటి వైఫల్యాల గురించి చెప్తాం. కానీ అంతిమంగా నిరుద్యోగులు కాపాడుకోవడానికి మా ప్రయత్నం. అంతిమంగా నిరుద్యోగులు కాంగ్రెస్ బిడ్డలే, వాళ్ళని పోగొట్టుకోం మేము. ఎందుకంటే వాళ్ళ త్యాగం ఉంది, ఆలోచన ఉంది. కాకపోతే ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క నియామకాలనే అంశం కేసీఆర్ అనేటువంటి తుంగలో దొక్కింది కాబట్టి బాగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగం అనే ఆకాంక్ష బాగా పెరిగిపోయింది. గతంలో ఇప్పుడు 2009 ముందు ఈ టైప్ ఆఫ్ లేదు. మీరు 2009 ముందు 10 ముందు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ధర్నాలు ఎక్కడేయండి, అయ్యా నోటిఫికేషన్ వచ్చి చదువుకునేది. మీరు ఎప్పుడైనా ఆమరణ దీక్ష చేసి ఉంటే మీకు ఆ బాధ తెలిసేది కదా. నేను కూడా యూనివర్సిటీ సమస్యల కోసం, వీసీల కోసం ఒకరోజు దీక్ష చేసినట్టున్నారు. ఒకరోజు ఏదైనా 9 రోజులు తిండి తినకుండా, నీళ్లు తాగకుండా వాళ్ళ దీక్షల్ని మనం గౌరవించినాం. ఇప్పుడు మీకు గౌరవించి మీరు దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక నోట్ ఇస్తే, ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు గౌడుల కాటమయ్య రక్షణ సభలో కూడా చెప్పారు, మీకు ఏదైనా సమస్య ఉన్నా, విజ్ఞప్తులు ఉన్నా, ఏదున్నా మా మంత్రులు ఉన్నారు, సెక్రటరీ తెరిచే ఉంది, నేనున్నా, మంత్రులు ఉన్నా, పోయి వినతి పత్రాలు ఇవ్వచ్చు, తీసుకుంటాం కదా. ఎందుకు దాన్ని ఎందుకు రాద్దంతం చేయాలి? ఇప్పుడు అశోక్ను మేము వినతి పత్రాలు ఇచ్చేస్తుంటే ఎందుకు కాదంటాం? మన ఆయనని ఒక సారగానే గౌరవం తీసుకుంటాం కదా. ఎందుకు ప్రభుత్వాన్ని థ్రెటన్ చేసేటట్టు ఇళ్లలో తలుపులు వేసుకొని ఎవరు రాకుండా ఆయన వాళ్ళకి ఎందుకు ఆలోచన? నీ సొంత ఆలోచనలతో ప్రజలకు ఎందుకు వృద్ధాలే? మీరు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళ చెనగాని దయాకర్ ఇదే తరహాలో ఈగ వాళ్ళ అనేది కాదు, విషయాన్ని కరాఖండగా చెప్తాం. నేను అనేది ఇట్లనే ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఆలోచనలు చెప్తాం. నేను అనేది ప్రజలకు వివరిస్తాం. నిరుద్యోగుల దగ్గర పోతాం, రేపు నిరుద్యోగుల దగ్గర పోతాం, మాట్లాడతాం. ఏది చేసినా వాళ్ళకి మంచి చెప్పే ప్రయత్నం చేస్తాం, వివరిస్తాం, జరుగుతున్న మోసాలని చెప్తాం. బీఆర్ఎస్ మాట్లాడుతుంది ఎట్లా కనిపిస్తుంది మీకు? కేటీఆర్ నిన్న రెస్పాండ్ అయ్యి క్షమాపణ చెప్పాలి కేటీఆర్, రేవంత్ రెడ్డి అంటున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నారు. వాళ్ళు నమస్తే తెలంగాణ మొత్తం నిరుద్యోగుల అంశమే ప్రధానంగా ప్రస్తావించారు. వాళ్ళు ఏది చేసిన సెక్రటేరియట్ ముట్టడి అంటున్నారు. కేటీఆర్కి అనైతికత లేదు, నిరుద్యోగుల నుంచి ఆదరణ లేదు, ఇంకా దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ పోయి టికెట్లైనా, గల్లీలో జరిగేదానికైనా నా దగ్గరకు వస్తే నేను ఇస్తా అని డబ్బులు ఇచ్చి, ఇంకోది ఇచ్చి రకరకాల ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కేటీఆర్కు, హరీష్ రావుని నిరుద్యోగులు నమ్మరు ఎప్పటికీ. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో వాళ్ళు తీవ్రమైన గోసపడ్డరు, ఇబ్బంది పడ్డరు. అసలు ఆ పరిస్థితి వేరే. అసలు జనరల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. తీవ్రమైన నిర్బంధాన్ని నిరుద్యోగులు ఎదుర్కొన్నారు. మీరు ఎదుర్కొన్నారు, మేము ఎదుర్కొన్నాం, అందరూ ఎదుర్కొన్నారు. కాబట్టి ఇంకా ఏమంటారు, ఆ గాయాలు ఇంకా మానలేదు. కాబట్టి వాళ్ళకు చాలా టైం పడుతుంది. వాళ్ళు ఇప్పుడిప్పుడే ఊగిసలాడుతూ ఉన్నారు ఎప్పుడెప్పుడు అని. కాబట్టి వాళ్ళని నమ్మరు. కాబట్టి వాళ్ళ చేతిలో ఒక పత్రిక ఉంది, ఒక మీడియా ఉంది. దాన్ని పొద్దున్న లేస్తే మంచి మాట్లాడితే వాడు చెడు మాట్లాడుతుంటారు. కాబట్టి నమస్తే తెలంగాణ పత్రిక కూడా నిరుద్యోగులు చదివే పత్రిక కాదు. అది ఏమైనా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు బలవంతంగా ఏమంటారు చందారాసి ఇళ్ళ దగ్గర వేసినటువంటి పరిస్థితి. పత్రిక కాదనలేదు. ప్రాపర్ ఎక్కడ? నల్గొండ నకరేకల్. ఇప్పుడు ఎట్లా మరి మీ బిజినెస్లు ఎట్లా, మీరు రోజు వారు ఎట్లా నడుస్తుంది, ఫ్యామిలీ వ్యవహారం అంతా?
ఇంకా పార్టీ మిత్రులు ఇంకా నడుస్తుంటది అన్ని. బేసిక్ ఒక ఆరోపణ ఉన్నది అంటే మీరు మీలాంటి వాళ్ళు చెప్పాలి. విద్యార్థి సంఘాలు వీళ్ళు కొంతమంది మొత్తం వీళ్ళంతా ఇంజనీరింగ్ కాలేజీల మీద పడతారు, ఈ రకంగానే వసూలు చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ అంతా ఇట్లే ఉంటదని. చాలా మంది కాదు పాపం, కానీ కొంతమంది చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటారు విమర్శలు. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి ఉన్నాం, 20 ఏళ్ల నుంచి ఒక తెల్ల పేపర్ లాగా ఉన్నాం కదా, ఒక మచ్చ లేదు, ఒక ఆరోపణ లేదు. ఎదిగి వచ్చినాం కదా, మా కన్నీళ్ళని మేము దాయినాం, మా కష్టాలు మేము పడ్డాం. కానీ 10 ఏళ్ల కాలంలో కూడా ఇదే స్పిరిట్తో ఉన్నాం, ఇప్పుడు కూడా ఇదే స్పిరిట్తో ఉన్నాం. ఎక్కడ కూడా చెనగాని దయాకర్ ఎప్పుడు కూడా తెల్ల పేపర్ లాగానే ఉంటారు. మా నకరేకల్లో నియోజకవర్గ ప్రజలు గర్వించే స్థాయిలో ఉంటారు. యూనివర్సిటీ విద్యార్థి లోకం కూడా తలెత్తుకునేటట్లే ఉంటుంది మన ప్రవర్తన కానీ మన వ్యవహారశీలు. ఇంకా ముందు కూడా ఎక్కడ కూడా తప్పిదం కానీ చిన్న తప్పిదం కానీ ఇంకో దానికి కానీ మనలాంటి వాళ్ళం అవకాశం ఉండదు. మనల్ని వేలెత్తి ఇట్లా చూపించలేరు ఎవరు. జీవితం కూడా అలానే ఉంటుంది. డబ్బుల కోసం ఎప్పుడు కూడా మనం వెంపర్లాడే టైప్ కాదు, డబ్బు కోసం పరిగెత్తేటోళ్ళం కాదు. మనకున్న లక్ష్యంలో సిన్సియర్గా పనిచేయడం, మా సిన్సియారిటీని గమనించి ముఖ్యమంత్రి పార్టీ మాకు ఏదైనా అవకాశం ఇస్తే దాన్ని చాలా సిన్సియర్గా మళ్ళీ అప్పగిచ్చిన దాన్ని కూడా ఎక్కడ కూడా లోపాలు లేకుండా చాలా సిన్సియర్గా నిర్వహించడం అంతే. ఎందుకంటే మనం ఒక కింది కులాల నుంచి చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇవే మనకు ముందు ఎదగాలంటే అనేది ఎక్కడైనా ఆరోపణలు మస్తుగా చేస్తుంటారు. ఎందుకంటే నేను విద్యార్థి ఉద్యమాల నుంచి ఎప్పుడైనా చిన్నప్పటి నుంచే ర్యాష్గా ఉండేవాడిని, అన్యాయాన్ని సహించేటోని కాదు, మీ అందరికి తెలుసు. కాబట్టి మాట్లాడుతుంటారు అట్లే. అందుకని నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అదే సిన్సియర్గా ఉన్నా, ఇంకా అదే ఉన్నా. సీఎం, పిసిసి పార్టీ ఏదైనా అంతే. ఏది వచ్చినా కూడా రేపు బీఆర్ఎస్ నాయకులు ఇంకెన్ని కుట్రలు చేసినా ఏది చేసినా సవాళ్ళు ఎదుర్కొంటాం. అంతే, ముచ్చట్లేదు. నేను నిరుద్యోగులు కాపాడుకుంటాం. అదే నిరుద్యోగులతోని ఆ ముఖ్యమంత్రి గారిని తీసుకుపోయి సన్మానమైన చేపిస్తాను నేను. మీరు రాళ్ళు పడుతున్నా కూడా ఎదుర్కొంటాం మేము. సవాల్ లేదు నేను అనేది. ఎందుకంటే సమాజంలో విమర్శించే వాళ్ళు ఉంటారు, పొగడే వాళ్ళు ఉంటారు. మంచిని చెడు 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇవాళ 11,000 ఉద్యోగాలు వస్తుంది. 11,000 మంది ఉద్యోగులు అయితే దాదాపు ఒక 20 నుంచి 30,000 మంది కుటుంబాలు అయితే బాగుపడుతున్నాయి కదా. మీరు ఆలోచన చేయండి. అంటే ప్రభుత్వాలకు ఆ కన్సర్న్ ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. తెలంగాణలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలతో కాదు. వాళ్ళ ముఖ్యమంత్రి చాలా గొప్ప విషయం ఏంటంటే స్కిల్ యూనివర్సిటీలు కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే దాని ద్వారా కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంది. ఇలా ఐటీఐని గతంలో మనం ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మూతపడేది, ఇప్పుడు దాన్ని మళ్ళీ పరిశ్రమలకు ఇండస్ట్రీలకు అనుసంధానం చేస్తే ప్లేస్మెంట్స్ ద్వారా నిరుద్యోగులు కూడా ఉపయోగం అవుతుంది. ప్రభుత్వం కొన్ని చాలా బ్రాడ్ కాన్సెప్ట్ తోని చాలా కార్పొరేషన్ చైర్మన్ ఏమన్నా వస్తుందా? ఇచ్చినా ఇయ్యకున్నా చెనగాని దయాకర్ ఏమంటున్నారు, ఇస్తారంటున్నారు. ఇచ్చినా ఇయ్యకున్నా అంటున్నా నేను. ఇచ్చినా ఇయ్యకున్నా మన వ్యవహారశీలి, మన ప్రవర్తన, మన పోరాటం, పార్టీ పట్ల నిబద్ధత, చిత్తశుద్ధి ఇట్లానే ఉంటది మనది. ఇచ్చినా ఇవ్వకున్నా ఇట్లానే ముందుకెళ్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జర చూసి మాట్లాడండి జర వెనక ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. సో ఇది చెనగాని దయాకర్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.